హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు హెల్తీగా, టేస్టీగా, కొత్తగా అందరూ ఇష్టంగా తినేలాగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇది చేయడానికి ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన పని లేదండి. జస్ట్ అరగంటలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా అటుకుల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ పల్చటి అటుకుల్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే మందంగా ఉండే అటుకులైనా తీసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి జస్ట్ వాష్ చేసేయండి. వాష్ చేసిన నీళ్ళన్నీ వంపేసేయండి. మరి ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచొద్దండి. అలా ఉంచారంటే బాగా మెత్తగా అయిపోతాయి. జస్ట్ అలా వాష్ చేసేసి నీళ్ళన్నీ వంపేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం అటుకులు తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేయండి. అలాగే అదే కప్పుతో అరకప్పు దాకా పెరుగుని తీసుకోండి. పెరుగు మరి పుల్లగా లేకుండా చూసుకోండి. పెరుగు వేసేసి గరిటెతో కానీ స్పూన్తో కానీ బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మనం వేసిన రవ్వ అటుకులు పెరుగులోని తేమని పీల్చుకొని మెత్తగా అయిపోతాయండి. అంటే ఇంకా మనం ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి నేనైతే 2 దాకా వేసానండి. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలా అయ్యేదాకా కలపండి. ఇలా ముద్దలా అయ్యాక చేతికి పిండి అంటకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని కొద్దిగా తీసుకోండి. అంటే ఉసిరికాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లో చుట్టుకోండి. లైట్గా ప్రెస్ చేయండి. సో చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి కొన్ని నీళ్లు పోయండి. నీళ్లు పోసి స్టాండ్ని పెట్టి ఒక ప్లేట్ని కూడా పెట్టండి. ఈ ప్లేట్లో అడుగున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని కూడా అప్లై చేసేసి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్ని గ్రీస్ చేసిన ప్లేట్ మీద ఒక్కొక్కటిగా అన్నీ పట్టేలాగా నీట్గా పెట్టేసేయండి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో అయినా వీటిని ఉడికించుకోవచ్చండి. సో చూసారు కదా, మనం తయారు చేసినవి అన్నీ కూడా ఇలా పేర్చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసేయండి. మరొక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసి ఒకసారి టాస్ చేయండి. అంటే లైట్గా ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చిని తుంపేసి వేయండి. ఒకసారి టాస్ చేయండి. ఒకసారి టాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయండి. ఫస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసానండి. ఇప్పుడేమో 1/2 టీ స్పూను. ఇవైతే కరెక్ట్గా సరిపోతుంది, ఎంతకన్నా ఎక్కువైతే వేయొద్దు. తాలింపు మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యాక ఇందాక మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా, అవి ఈ తాలింపులోకి వేయండి. మొత్తం అన్నీ వేసి ఈ తాలింపుని వీటికి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుతూ సన్నని మంట మీద 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తాలింపు మొదలుపెట్టిన దగ్గర నుండి ఇలా ఫ్రై చేసే వరకు కూడా ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే తాలింపు అనేది తొందరగా మాడిపోతుంది. సో తాలింపులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టించేసి స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. సో అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది.
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు రొటీన్గా ఇడ్లీలు దోశలు ఇవే కాకుండా నెక్స్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.